హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముల్లంగి దుంపలు అంటే ఎంతమందికి ఇష్టం? ముల్లంగియే కాకుండా ఈ ఆకును కూడా ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? ముల్లంగి పెసరపప్పు కాంబినేషన్ ఎవరికైనా తెలుసా? ఈ ముల్లంగి ఆకు తినడం వల్ల షుగర్ పేషెంట్లకి షుగర్ పెరగకుండా తగ్గుతుందండి. చూడండి, ఫ్రెష్ ముల్లంగి ఆకు చూడండి. ఈ ముల్లంగి ఆకుతో పెసరపప్పు వేసి కర్రీ చేసుకుందాము. ముల్లంగి ఆకును పారేస్తుంటాము. ముల్లంగి ఆకు ఫ్రై అయినా పప్పు అయినా చేసుకోవచ్చు. ముల్లంగి ఆకుతో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ముల్లంగి ఆకు. అంతా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి ఆకు కాడల్ని తీసేద్దాము. చూడండి, ఇలా కాడలంతా తీసేసుకోవాలి. దీంట్లో కూడా ఈ కాడలంతా పారైన అవసరం లేదు. ఇలా నేతగా ఉన్న కాడ తీసేసుకోవాలా. ఇలా ఇలా ఇది పారేయాలి. ఇది వేసుకోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా గిల్లుకున్నవి నీళ్ళలో వేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న ముల్లంగి ఆకులు వీటిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి, చిన్నగా. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, అలాగే విటమిన్ ఏ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ లేత ముల్లంగి కాడల్ని కూడా సన్నగా కోసుకోవాలి. ఇది కూడా ఉడికిపోతుంది. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు. సన్నగా కోసి పెట్టుకున్న ముల్లంగి ఆకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, సాల్ట్ కొంచెం. ఇదంతా వేసుకొని ఈ ఆకు అంతా బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ ఆకు బాగా ఉడకాలి. కొంచెం లేటుగానే ఉడుకుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ ఆకు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల చాలా మంచిది. కొంచెం ఆకుకూర తింటే చాలు, ఆకలి అనిపించదు అన్నమాట. చాలా మంచిది. రాడిష్లో పొటాషియం ఉంటుందన్నమాట. ముల్లంగి ఆకులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముల్లంగి ఆకు చాలా మంచిది. కిడ్నీ, లివర్, హార్ట్కి ఈ ఆకుకూర చాలా మంచిది. ఆకుకూరలు ఏదైనా మూత పెట్టి ఉడికియడం వల్ల ఈ పచ్చగా ఉండేది పోయి కొంచెం బ్లాక్ కలర్గా అయిపోతుంది ఆకు. అందుకని మూత పెట్టుకోకుండా ఇలాగే ఉడికిస్తే ఇలాగే పచ్చగానే ఉంటుంది ఆకు. ముల్లంగి ఆకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగి ఆకుని ఖచ్చితంగా తినాలి. మనం ముల్లంగి తీసుకొని ముల్లంగి ఆకుని తుంచి పారేస్తాము. మూత పెట్టకుండా ఉడికించినాం కదా, చూడండి గ్రీన్ కలర్ అలాగే ఉంది. చూడండి ఆకు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆకంతా తీసి పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, సన్నగా కోసుకున్న 2 ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, ఇందులోనే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఇందులోకి మిరప్పొడి ఏం వేసుకోవటం లేదు. ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. పచ్చి కరివేపాకు వేసుకోవాలి. టమాటాలంతా బాగా మగ్గింది చూడండి. ఉడకబెట్టి పెట్టుకున్న ముల్లంగి ఆకు వేసుకోవాలి ముందుగా. ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇందులోకి మనము పసుపు పొడి వేసుకున్నాంగా ముందుగానే. పసుపు పొడి ఏం వేయని అవసరం లేదు. సాల్ట్ కూడా వేసుకొని ఉడకపెట్టుకున్నాము. చూసుకొని సాల్ట్ వేసుకుందాము. ఉడకపెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. ఇదంతా బాగా కలిపి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు కొంచెం వేసుకుందాం. చూద్దాము. చూడండి ఉడికింది. ఇప్పుడు సాల్ట్ తక్కువ ఉంది, ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉంది, వాటర్ కొంచెం ఎగిరిపోని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. కూర అంతా దగ్గరకు ఉడికింది చూడండి. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ ముల్లంగి ఆకు పెసరపప్పు వేసి ఎందుకు చేసుకుంటాము అంటే ముల్లంగి ఆకులో చిరుచేదు ఉంటుంది కాబట్టి ముల్లంగి ఆకు పెసరపప్పు వేసి చేసుకుంటాము. చూడండి, ముల్లంగి ఆకు పెసరపప్పు కూర రెడీ. పక్కన బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఏంటా ఈ కర్రీ పేరు? ముల్లంగి ఆకు పెసరపప్పుతో తింటే అద్భుతం. ఇది ఎక్కువ కారం ఉండదండి, కమ్మగా ఉంటుంది ఈ కూర. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో హెల్దీ డిషెస్ని తినండి. మన డే టు లైఫ్లో హెల్దీ ఫుడ్ని
ఇంక్లూడ్ చేయండి. ఈ ఆకు తినటం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది, కిడ్నీ లివర్ బాగుంటుంది, షుగర్ కు మంచిది, విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది. విటమిన్ సి మనకు చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీకి. సో దయచేసి అందరూ ట్రై చేయండి. సో కూరగాయలు కొనేటప్పుడు బ్యాగ్ లో ప్లేస్ లేదని పారేయకండి ఆకుకూరని. సో ఈ రెసిపీని మీరు కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.